హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించు
దేవునికి స్తోత్రం చెబుదాం. చక్కటి పాట పాడిన సహోదరికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అందరూ లేచి నిలబడండి. అయితే మరి ఒక ముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. మన మధ్యలో సహోదరులు ఉయ్యూరు ఆ యొక్క చోట్ల బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు, ఎవరి కాలంలో దేవుని చేతిలో బహుగా వాడబడుతున్న దైవ సేవకులు డానీ గారు మన మధ్యలో ఉంటే ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు మన మధ్యలో కానూరులో సువార్త గాయకులు మురళీ గారు పంపించారు కనుక సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్న ఆరాధన చేసి వాక్యం అందిస్తారు. మన ప్రభువును సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామంలో అందరికీ వందనాలు జరుపుకుంటున్నామండి. మీ అందరితో మరి కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి మరి నేను ఎంతో ధన్యత చేసుకుని ఉన్నాను. అలాగే మీ అందరితో కలిసి మరి దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు జరుపుకున్నాం. హల్లెలూయా. సరే, ఒక పాట పాడుకుందాం, దేవుని ఆరాధిద్దాం. మరి ఆయన మనల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు. మరి మనం పడిపోయిన చోట మనం లేవనెత్తువాడు కనుక ఆయన స్తుతిస్తూ ఆయన్ని కనపడుతాం. స్థిరపరచువాడు అన్న ఒక సాంగ్ ఇప్పుడు బాగా క్రైస్తవ లోకంలో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ అది. సో మీ అందరికి వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ముందు కళ్ళు మూసుకుని ప్రార్థనలో మరి మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధాన్ని కొందనాలు తండ్రి ప్రభా, మరి ప్రభా నేను ఆరాధించుండగా మా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మరి తండ్రి ప్రభా, మరి నిన్ను ఆరాధించి వారి ఆత్మతో సత్యముతో ఆరాధించాలను మరి ప్రభా ఆరాధించుండగా మరి ప్రభా మా నోటికి ప్రభా నీవే ప్రభా నీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ వేసే పరిశుద్ధ నామమున అడిగి పెడుతున్నాను. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఒకసారి పాడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు,
మరి మనల్ని ఆయన సర్వము కాపాడేవాడు, సర్వకృపానిధి అయి ఉన్నాడు. మన క్రియల చేత కాదు కానీ, మన పనుల చేత కాదు కానీ, నీకు నాకు రక్షణ వచ్చిందంటే ఆయన యొక్క మహాకృప చేత. మరి ప్రభు, మరి మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి నీ కోసం నా కోసం తుష్టమైన జీవితాలని కోసం మన కోసం ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మరి మన ఆలోచనలో ఆయన ఆలోచనకి మరి సరైన కాదు. ఆయన ఆలోచనలు ఆకాశము కన్నా మహాకాశం కన్నా ఎంతో గొప్పగా మన ఎంతో ఉంటాం. మరి మన దేవునికి మన చిత్తాన్ని మరి మన జీవితాన్ని అర్పించేవారుగా మనం ఉండాలి. అలాగే ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏమి చేయలేము. ఆయన ఆజ్ఞ లేనిదే మన జీవితాలు ముందుకెళ్ళాం. ఆయన కంచె దాటక శత్రువుకి మరి మన మీద నిలబడి చేయడానికి శత్రువుకి అధికారం లేదు. మరి యోగుని ఎట్లయితే కాపాడేదో మరి దేవుడు ఎంత శోధించినా కానీ శత్రువు దేవుడు మరి యోగు ఎట్లయితే దేవుని స్థుతించాడో ఈరోజు మనం అట్లా స్థుతించాడు. మన జీవితాల్లో శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, మన జీవితాల్లో ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థికంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ మన జీవితాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. నా దేవుడు సర్వాన్ని సమకూర్చగల సమర్థుడు. మనకున్న సమస్యలను మరి తీర్చి ఆయన ఉన్నత స్థానంలో మరి మనం నిలబెట్టేవాడు. మన పనులు చేసి ఆయన ఆమెను కనపరుచుకునేవాడు. నీకు నాకు రక్షణ కలుగు చేసిన దేవుడు మళ్ళీ ఉన్నత స్థానంలో పై నిలబెట్టగల సమర్థుడు. అందుకనే మరి ఆయన ఏమైనా చేయగలడు. మన కోసం నీ కోసము మరి భూమిని తలకిందులు చేయగల గొప్ప శక్తివంతుడు నా దేవుడు. మరి ఎన్ని మనం నెంబర్ వేసుకుంటూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ వందనాలు తండ్రి. మరి భూమి ప్రభావం మమ్మల్ని నిర్మించక ముందే నీ ఎందుకు ప్రభావం మరి నీ దేవుడు మరి ఆయన సర్వము సమకూర్చగల సమర్థుడు. నీ అనారోగ్యం, ఇంట్లో ఉన్న అనారోగ్యాన్ని మరి ఆయన తీసివేయగల దేవుడు. యెహోవా రాఫాగా మన మధ్యన ఉన్న సర్వశక్తిమంతుడు. యెహోవా ఈరేగా నీకు నాకు సర్వము సమకూర్చగల దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని కొందనాలు చూస్తున్న కృపను వేలాడిస్తూ ఉంటాను. ప్రభు ఇట్లాగ సమయంతో కూడుకుని తండ్రి ప్రభు నామాన్ని స్థించుకుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభు మరి సమయంలో మా సహోదరుని తేజ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు మరి ప్రభు పేరు తగ్గి చెప్తున్నారు తండ్రి, హాస్పిటల్లో ఉన్నారని చెప్పి ఉన్నారు. ఒకసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభు. నీ దయగల హస్తం నీ బిడ్డను ఉంచండి. తల నుంచి సిరి పాదం వరకు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మరి మనుషులను ఆధారం చేసుకోక నిన్ను ఆధారం చేసుకుని జీవించిన ప్రభు జీవులము తండ్రి మేము ప్రభు. మరి మా క్రియల చేత కాదు కానీ నీ కృప చేతను ప్రభు నీ స్వస్థత కలిగిన శక్తివంతులు తండ్రి ప్రభు. ఎలాగైతే తండ్రి ప్రభు మరి చనిపోయిన లాజరు లేక తండ్రి ప్రభు మా కుటుంబాల్లో ప్రభు ఉన్న అనారోగ్యాన్ని ప్రభు తీసివేసి సజీవులుగా మమ్మల్ని లేపండి తండ్రి. అలాగే ఆత్మీయతలో ప్రభు ఎంతో మంది ప్రభు మరి అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. వారికి ఆరోగ్యమైన ఆత్మీయతను దయచేయండి. మీరు ఎదిగే ధన్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శక్తి గల దేవానికే వందనాలు. సంఘాన్ని స్థిరపరిచి బలపరచుము తండ్రి ప్రభు. ఇక్కడ ఉన్న సంఘాలు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఎంతో మందికి దీవెనకరంగా ఉండి ప్రభు ఈ లోకాన్ని వెలిగించగలిగే శక్తి ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క ప్రభు విశ్వాసకి దయచేయండి ప్రభు. అలాగే ప్రభు మరి తండ్రి ప్రభు సంఘ కాపరి ఉన్న ప్రభు రాజు గారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభు మరి నీ బిడ్డను స్థిరపరచుని బలపరచుని తండ్రి ప్రభు సర్వము నీకుని ప్రభు నీ పరిచర్య కానీ ప్రభు మరి సొంత ఊరిని వదిలిపెట్టి తండ్రి పరిచర్యకు వచ్చిన బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు. ఈ బిడ్డని స్థిరపరచండి ప్రభు. మరి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మార్చు దేవా ప్రభా. నీవు తండ్రి ప్రభా పిలుచుకున్న వాళ్ళని ప్రభా నువ్వు ఉన్నత స్థలముల మీద ఎక్కించి వాడవు తండ్రి. మేము ఎక్కడైనంత ఎక్కడైనా కొండపైన నీవు మమ్మల్ని నిలబెట్టి వాడవైనావు తండ్రి ప్రభా. మరి నీ బిడ్డగించుకున్న ప్రభా మరి రాజుగారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. జ్ఞానమును ప్రభా అలాగే ప్రభా తెలివిని ప్రభా వారి బిడ్డలకు దయచేసి ప్రభా మరి నామాన్ని అయిపరచాలి సహాయం దయచేయండి తండ్రి. పరిచయలో వాడబడుతున్నారు తండ్రి. నీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఎన్నో ఆత్మలు రక్షించి ప్రభా మరి రక్షించి నీ త్రోవలకు నడిపించే బిడ్డగా ప్రభా నీ కుటుంబం ఉండడానికి సహాయం దయచేయండి. ఈ కుటుంబం ద్వారా ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించాలి. ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించుకోవాలి తండ్రి. జ్ఞాపకం చేసుకోదేవా ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఉపవాస ధర్మంలో ఉన్నారు తండ్రి ప్రభా. మరి ఉపవాసం అంటే ప్రార్థన చేయించిన గొప్ప దేవుడు నీవు ప్రభా. వారిని ప్రభా మరి దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారి యొక్క అవసరతను ఆలకించి వారికి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బాధ ఎరిగిన దేవుడు అవుతుంది. ప్రతి ఒక్క ప్రభా ఇబ్బంది ఎరిగిన దేవుడు అవుతుంది. సర్వం ఎదుర్చిన సర్వోన్నతుడా నీకే వందనాలు ప్రభా. మా కుటుంబాల్లో ఉన్న తండ్రి ప్రభా సమస్యలను తీర్చగల శక్తివంతుడు నీకే నమ్ముతున్నాం తండ్రి. మీ మీద మా భారం మోపుచున్నాం ప్రభా తండ్రి ప్రభా. భారం వస్తున్న సమస్త జనాల నా దగ్గర నేను మీ విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తున్నాను తండ్రి ప్రభా. మరి ప్రభా మేము భారంతో
కొత్తగా ప్రభావ మరి సంఘం నిర్మించబడాలి తండ్రి ప్రభావ. ఆ ప్రార్థన విన్నపాలు మీ పాదాలు చెంది పెట్టుకుని ఆలకించి సమాధానం దయచేయమని ప్రభావ కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ. ప్రభా ఇది నీ కృపాన్ని కావాలని మేము నుంచి ప్రభావ నీ నామం స్థుతిస్తున్నాం. దండతను బట్టి నీకు వేలాది వందనాలు తెలుపుకుంటూ జరగబోయే కార్యక్రమంలో మా కుటుంబాన్ని నీవే తండ్రి యజమాని ముందు నడిపించమని కోరుకుంటూ ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ హస్తాలు కప్పగించు. నా ప్రభువును సొంత రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం విక్కిరి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోడమ్మా అమ్మా ఎలా కూర్చోండి. తీసుకురా తీసుకో. తీసుకో ఆ షాప్ అయినా అక్కడ అమ్మగారు షాప్ ఒకటి ఏమన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా నాకు ఈ ఆధిక్యత దయచేసిన నా దేవునికి వేలాది వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీతో కలిసి మరి దేవుని నామాన్ని స్తుతించేందుకు మరి ఈ ధన్యత నాకు ఇచ్చిన నా దేవునికి నేను వేలాది వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు డానియల్. నేను మాది యూయూరు దగ్గర ఆకునూరు అనే గ్రామంలో మరి మేము ఉంటాం. మరి మా తండ్రి గారు ఆర్టీసీ డ్రైవర్, మా నాన్న పాస్టర్ గారు. మా తల్లి గారు మరి డ్వాక్రాలో పనిచేస్తారు, విఓఏ అని. మరి దేవుడి యొక్క మహాకృప చేత దేవుడు మరి మా తల్లి గారు మరి నేను మొదటి సంతానాన్ని దేవునికి అర్పించుకుంటా అనుకున్నారు. సో దేవుని యొక్క చిత్తం ద్వారా అలాగే ఆయన యొక్క నడిపింపు ద్వారా నేను రక్షణలోకి వచ్చి అలాగే దేవుని పరిచయంలోకి రావడం అనేది జరిగింది. అయితే ఇలా ఉండగా దేవుడు నన్ను పరిచర్యకి పిలుచుకొని మరి థియాలజీ అన్న ఒక దేవుని గురించి తెలుసుకునే ఒక ప్రాపర్ స్టడీ అనేది ఉంటుంది. థియాలజీని చదవటానికి దేవుడు నాకు ధన్యత ఇచ్చారు. మరి హైదరాబాద్లో భారత్ బైబిల్ కాలేజ్ అనే కళాశాలలో నేను ఇప్పుడు బ్యాచిలర్ ఇన్ థియాలజీ అని చేస్తున్నానమ్మా. మరి ఆ థియాలజీ గురించి ఫైనల్ ఇయర్లో ఉన్నాను, చదువుతున్నాను. మరి నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా పై చదువులు చదవాలి. మరి దేవుని వాక్యము సంఘానికే కాకుండా మరి వచ్చే రాబోయే తరాలకి మరి కాబోయే పాస్టర్లకి బోధించే బోధనకి ఒక ప్రొఫెసర్గా మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మరి అంత జ్ఞానం రావాలంటే ఇంకెక్కువగా గట్టిగా చదవాలి. కాబట్టి దేవుడు మరి నాకు మంచి జ్ఞానం ఇవ్వాలని, అలాగే నా కుటుంబం గురించి, నా తమ్ముడు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, వాడి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఇంతతో మన ముందుకు వెళ్దాం, దేవుని వాక్యదానంలోకి వెళ్దాం. అయితే సహోదరులు మరి మా పెద్దనాన్న గారు మురళి గారు సువార్త గాయకులు కార్నూలులో ఉంటారు. సహోదరులు మురళి గారు యొక్క తమ్ముడు వల్ల తెలుసమ్మా, మరి వాళ్ళ తమ్ముడు వల్ల అబ్బాయి నేను. కాబట్టి సో వారు చెప్పడం అనేది జరిగింది. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సహోదరులు రాజు గారికి వందనాలు, వారి కుటుంబానికి వందనాలు, సంఘానికి ముఖ్యంగా వందనాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి 21 రోజులు ఉపవాస దినాలు కదా. మరి ఉపవాస దినముల్లో కుటుంబ ఆశీర్వాద పండుగ. అయితే ఈరోజు మనం కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు అంశం ఏంటంటే చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటాం, చాలా వరకు చేస్తూ ఉంటాం. ప్రార్థనలు చేసినప్పుడు కొన్నిసార్లు మనకి సమాధానాలు రావు కదా. కొన్నిసార్లు సమాధానాలు రావు. కొన్నిసార్లు ఏంటంటే చిరాకు పుట్టి దేవుడి మీద, ఎందుకురా బాబు దేవుడు ఎట్లా చేశాడు నాకు కదా. ఇప్పుడు సమస్య వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేవుడు సమాధానం లేదనుకోండి తిట్టుకుంటాం, అవునా కదా? అంతే కదా. ఇప్పుడు మామూలు మనిషితత్వం అంతే. కాబట్టి మనం దేవుని సన్నిధిలో నిజాలు మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుడు సహాయం చేయకపోతే తిట్టుకుంటాం.
తిట్టుకుంటాం. ఇంకా తర్వాత అందరికి చెప్తాం, అమ్మ మేము అట్లా ప్రార్థన చేస్తాం, మాకేం రాలేదు, దేవుడు ఏం చేయలేదు అని చెప్తాం. అయితే మనం సరైన త్రోవలో లేదా సరైన విధంగా మనం ప్రార్థన చేయట్లేదని చెప్తానండి. దేవుని వాక్య ప్రకారంగా సరైన విధంగా మనం ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు మనము ఇటు సైడ్ వెళ్ళాలనుకోండి, ఇటు సైడ్ మనం సెంటర్కి వెళ్ళాలనుకోండి, ఈ దారి ఉంది, ఈ దారి కాకుండా ఈ దారిలో పోతే వెళ్తామా? అంటే వెళ్తాం, ఇటే కదా వెళ్ళాల్సింది. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే దానికంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంది. అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యం చేయగలిగే శక్తి ప్రార్థనకు ఉంది, దేవుని యొక్క కృపకు ఉంది ముఖ్యంగా. కాబట్టి ఈరోజు ప్రార్థన గురించి, దానిలో ముఖ్యంగా ఉపవాస ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. మీకు 2 వాక్యాలు చెప్తాను, అది ఒకసారి ఓపించేయండి. 2 వాక్యాలు చెప్తాను మీకు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవను. మత్తయి సువార్త 17:21. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగిందంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. చాలు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. అందుకైన ప్రార్థన వలనే కాని మరి దేనినైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ చదివారు కదమ్మా, ఇక్కడ అందుకైన ప్రార్థన వలన పైన ఫుట్ నోట్ 2 అని ఉంది, గమనించారా? 2 అని ఉంది కదా, 2లో ఒకసారి చదవండి. ఉపవాసం అనే దాన్ని కూర్చబడి ఉన్నది. చాలా. ఇక్కడ మిమ్మల్ని 2 వాక్యాలు 2 గ్రంథాల నుంచి ఎందుకు చదివించానంటే, మత్తయి సువార్త తెలుగు బైబిల్లో మనకి చాలా భాషల్లో బైబిల్ మనకి రావడం అనేది జరిగింది. తెలుగు, తమిళ, హిందీ అలా భాషలో రావడం అనేది జరిగింది. అయితే తెలుగు బైబిల్లో ఒక మెయిన్ అంటే ఒక ముఖ్యమైన వచనాన్ని ఇక్కడ ఇవ్వాల. ముఖ్యమైన వచనాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఏమన్నా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఒకసారి చదవండి మళ్ళీ. 17 అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటాను. అయితే ఇక్కడ మీకు జరిగిన కథ చెప్తాను, తర్వాత ఎందుకు దీంట్లో ఇవ్వలేదు నేను చెప్తాను. అయితే ఇక్కడ జరిగిన కథ ఏంటి? యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యుని పంపిస్తాడు. అయ్యా మీరు వెళ్ళండి, అపవిత్రాత్రములు పెట్టిన వాళ్ళు ఉంటారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రార్థన చేయండి, నా పేరు మీద ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తే దెయ్యాలు అవన్నీ పోతాయి అంటాడు. సరే వెళ్తారు, అవన్నీ చేస్తూ ఉంటారు. ఒకనొక చోట ఏమైందంటే ఒక వ్యక్తికి పోదు, ఒక వ్యక్తి దెయ్యం పోదు. ఇక్కడ ఏమనుంది మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ చాంద్ర రోగం గలవాడని చెప్పి ఇక్కడ మాట్లాడబడుతుంది. సరే మీరు దానిలో చెప్పైనా కానీ నేను చెప్తున్నాను, మీరు మార్క్స్ వార్తలో ఉంటుంది మీకు 9వ అధ్యాయం 29వ వచనంలో, 9వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. సరే మీరు చెప్తాను ఏనండమ్మా. అయితే అక్కడికి దెయ్యం పట్టినవాడు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బైబిల్ ఏముంటుందంటే 9వ మార్క్ 9లో చాంద్ర రోగం గలవాడు ఉంది. చాంద్ర రోగం అంటే ఎవరికైనా తెలుసా? మా చాంద్ర రోగం అంటే చాంద్ర రోగం అంటే మూర్ఛ రోగం అని. తెలుగు బైబిల్లో మూర్ఛ రోగం, చాంద్ర రోగం అని ఉంది. ఇప్పుడు మీకు 2 చెప్పాను. ఒకటి ఉండాల్సిన వచనం బైబిల్ తెలుగు బైబిల్లో లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ చాంద్ర రోగం అని ఉంది. దీన్ని బైబిల్లో మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయమ్మా? ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనని హీబ్రూ భాషలో రాశారు. ఏం భాషలో రాశామా? హీబ్రూ భాషలో రాశారు. కొత్త నిబంధనని గ్రీక్ భాషలో రాశారు. ఇప్పుడు ఎప్పుడన్నా మనకి ఇట్లాంటి వచనాలు కనిపించలేదు అనుకోండి, మెయిన్ వచనాలు, మనం ఏం చేయాలి? ఫస్ట్ రాసిన పుస్తకాల్లో ఫస్ట్ రాసిన ట్రాన్స్లేషన్స్ అనేవి ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ఎత్తితే దొరుకుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యము మనకు తగలాల్సిన చోట తగలకపోతే మనం విశ్వాసంలో వెనకబడతాం. ఇప్పుడు ఏదే జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో మీ దగ్గర లేకపోతే నేను చదువుతాను.
ఇప్పుడు చదివాం కదా ఆవగింజంత విశ్వాసం. అలాగే 9వ అధ్యాయంలో అయితే ఇప్పుడు ఏంటంటే ఆ 2 వచనాలు ఇప్పుడు ఏదో మొదటి మత్తయి సువార్తలో చదివింది, మార్కు సువార్తలో జరిగింది ఒకే చోట ఉంటాయి. మీరు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే, అలాగే ప్రాచీన బుక్ లో చూసినా కానీ అట్లాగే ఉంటుంది. ఏవైతే మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. దానికి కారణం ఏం కావాలి? మీరు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. మళ్ళీ ఒక్కసారి చదవండి 9వ అధ్యాయము, అది మార్కు సువార్త 9:29. మళ్ళీ ఒక్కసారి ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? దెయ్యాలు పోలేదయ్యా. ఎందుకు పోలేదంటే మీలో అల్ప విశ్వాసులయ్యా. మీరు ఆవగింజంత ఇంత విశ్వాసం ఉన్నా గానీ ఆ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుద్ది, మీ దగ్గర ఆ విశ్వాసం లేదు. మరి అయ్యా మాకు ఎంత విశ్వాసం కావాలి, ఏం చేయాలి? మన పని కాలేదండి, ఇప్పుడు పని చేసే పని వచ్చిన అడగాలి, అయ్యా నేనేం చేయాలి, నేనేం చేస్తే ఆ పని నాకు వచ్చిద్ది అని అడగాలి. అప్పుడు అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయ్యా అది రావాలంటే, నీకు విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన కావాలి. దేని వల్ల మరి ప్రార్థన కాకుండా దేని వల్ల ఆ శ్రమ కానీ, ఆ దెయ్యం కానీ, ఆ పిశాచి కానీ పోవడానికి అసాధ్యం, అది కాదు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఉపవాస ప్రార్థన అవసరం. కాబట్టి మనం ఎంత ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, మనం ఎంతసేపు ఉపవాసంలో ఉంటున్నాం. అలాగే సంఘంతో సహవాసం కలిగి ఉంటున్నాం. ఒట్టిగా ఉండి ఉపవాస ప్రార్థన చేస్తే ఓకే బాగానే ఉంటుంది, కానీ సంఘంతో చేస్తే ఇంకా బాగుంటుంది. అర్థమైందమ్మా? సంఘంతో కలిసి ఉపవాస ప్రార్థన చేసామంటే మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీకు ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ఎంతమందిని? 3 వ్యక్తులు పరిచయం చేస్తాం. బైబిల్లోనే పాత నిబంధనలోనే 3 వ్యక్తులను పరిచయం చేస్తాం. ఆ 3 వ్యక్తులు మరి ఉపవాస ప్రార్థన ద్వారా వారు పొందుకున్న లాభాలేంటి, వారు పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరేనమ్మా? హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి వ్యక్తిగా మీరు దినవృత్తాంతములు గ్రంథము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3-4 వచ్చింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చాలా ఇక్కడ యెహోషాపాతు అనే ఒక గొప్ప రాజు మనకు కనిపిస్తున్నాడు. ఆయన యోధా రాజు, దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తి. శత్రు సైన్యం వచ్చి రాజ్యం మీద పడుతుంది, దేవుని రాజ్యం మీద. ఒక రాజు ఏం చేస్తాడు? యుద్ధం చేయాలి. సాధారణంగా అయితే యుద్ధం చేయాలి, వెళ్ళి శత్రువును ఓడించాలి. అది లోకస్తుడు చేసేది. దేవుని బిడ్డ ఏం చేస్తాడు? యెహోషాపాతు చేస్తాడు. ఏం చేశాడు? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా దేవుని దగ్గర, అయ్యా నాకు విజయం కావాలి, నా శత్రువు నా మీదకి వస్తున్నాడు, నా ప్రజల్ని నాశనం చేయడానికి నా దగ్గరకు వస్తున్నాడు, వాడిని ఎదుర్కోవాలంటే నా శక్తి చాలదు, నాకున్న సమస్యలకి మరి ఆయన ఎదుర్కోలేను నేను, కాబట్టి నీ సహాయం కావాలని చెప్పి యెహోషాపాతు ఒక్కడే చేశాడా? అందరూ చేశాడా? యెహోషాపాతు ఇంకొకసారి చదవనమ్మా. చివరిలో ఏం చదవనమ్మా? అంత అవసరం లేదు. ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చాలా ఇక్కడ యోధావారు అని ఉంది అంటే ఎవరు? అందరూ. యోధా రాజ్యం అంతటా ఉపవాస దినము ఆచరించడానికి యెహోషాపాతు పిలిచాడు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అతను ఒక్కడే ప్రార్థన చేయాలి, సంఘం మొత్తం చేసింది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే సంఘం మొత్తం చేసింది. కాబట్టి మనము శత్రువు మన మీదకి వస్తున్నాడు అంటే మన మీదకి దుష్టుడు మరి యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఆరోగ్యం ద్వారా కానీ, అలాగే ధనము ద్వారా కానీ, కుటుంబంలో శ్రమల ద్వారా కానీ మన మీదకి యుద్ధం చేస్తున్నాడు. మనుషులతో మనకి యుద్ధం ఉండదమ్మా, మనుషుల ద్వారా మనకు ప్రమాదాలు ఉండవు.
ఎవరి వలన ప్రమాదం అంటే దుష్టుని ద్వారా. మీరు బైబిల్లో చదివినట్లయితే చాలా వరకు దుష్టుని గురించే మనకు శత్రువుగా ప్రకటిస్తాను కానీ దేవుడు మనుషుని శత్రువుగా ఎప్పుడు చూపించారు. ఒకసారి చదివినట్లయితే మీకు తెలుస్తుంది. మరి ఇక్కడ మనం చూస్తాం, మరి దుష్టుడు మన మీదకి యుద్ధం చేస్తున్నాడు. ఏం చేశాడు? మరి యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి సమాధానాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 14, 15, 17 ఒకసారి చదువు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునకు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అలాగే 17వ వచనం ఒకసారి చదువుతాము. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, యెహోషాపాతు ప్రార్థన చేశాడు, దేవుడి నుంచి సమాధానం వచ్చింది. ఏమన్నాడు? అయ్యా, నువ్వు వెళ్ళి కత్తులు కటార్లు పట్టుకుని ఉన్న జనాన్ని మొత్తం తీసుకెళ్లి యుద్ధం చేయమని చెప్పట్లా. ఊరిని అట్లా నుంచుని చూడు, నేనేం చేస్తాను నువ్వు చూడు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, మీరు భయపడమాకండి, వాడికి జయమాకండి, వాడికి బెదిరిపోమాకండి, వాడి మీద నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడో దానికన్నా శక్తి మనకి ఇంకోటి లేదు. నువ్వు 100 మందిని జనాలు వెనకబెట్టుకున్నా కానీ దేవుడు నీ దగ్గర లేడంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. అదే నువ్వు ఒక్కదానివే మనం దేవుని సన్నిధిలో నుంచున్నట్లయితే దేవుడు మనకు తోడుకుంటాడు. ఆ 100 మందిని ఎదిరించడానికి శక్తి మనకి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ప్రార్థన మనము ఎలా చేస్తున్నాం. సంఘంగా చేసినప్పుడు దేవుని యొక్క సమాధానము మనము గ్రహించే వారంగా ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. మరి ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా భయపడొద్దు, బాధపడద్దు, నేనున్నాను, మీకు ఈ తండ్రిగా నేనున్నాను. ఎట్లాగైతే మరి పూర్వకాలంలో 20 లక్షల మందిని నేను ఎట్లాగైతే తీసుకొచ్చానో, ఎలాగైతే వారిని రాజ్యాలుగా చేశానో, ఎలాగైతే నేను రాజులను చేశానో, అలాగే వారిని ఎట్లా కాపాడాను, నిన్ను అట్లా కాపాడుతాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి ఇక్కడ యెహోషాపాతు దేవుడు చెప్తున్నాడు. మరి అదే మాట ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. నీ కుటుంబంలో శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, కుటుంబంలో మరి సాతాను రాజ్యం వెళ్ళొచ్చు, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షణ పొంది ఉండొచ్చు, నువ్వు ఒక్కడివే రక్షణ పొంది ఉండొచ్చు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు బాధపడమాక, నీ పక్షాన నేను యుద్ధం చేస్తానని చెప్పి దేవుడు ఈరోజు మనకు ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము గ్రహింపగలిగిన వారముగా ఉన్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటగా. అలాగే సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేను అడుగుతానండి, సంఘంతో కలిసి లేదా పాస్టర్ గారితో మరియు మీ ప్రార్థన విన్నపాలు చెప్పుకొని ఎంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. పర్సనల్ ప్రేయర్ కావాలమ్మా, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. అలాగే మరి సహవాసం యొక్క ప్రార్థన కూడా ఉండాలి. మరి మనకి ఎంతమందికి ఉంది పరిశీలన చేసుకున్నాం. చాలామంది సంఘాల్లో ఏంటంటే ఒకరితో ఒకరికి పడదు, వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇది క్రైస్తవం కాదమ్మా. నీ సహోదరిని నువ్వు ప్రేమించాలి. నీ సహోదరి నీకు ఒకవేళ బాధ వచ్చిందంటే నీ సహోదరుడికి చెప్పాలి. సహోదరుడు అంటే మళ్ళీ మీ సొంత అన్న చెల్లి కాదు, నీ తోటి సహోదరుడు, నీ తోటి విశ్వాసికి చెప్పాలి. అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నా కోసం ప్రార్థన చేయ, నా కోసం ప్రార్థన చేయ, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పాలి. కానీ చాలా మంది ఇప్పుడు ఉన్న సంఘాల్లో సంఘాల్లో ఉంటాను ఏమంటే, ఈయనతో నాకు గొడవ అయితే పక్కనోడికి చెప్తా, అయ్యా ఇదిగో వీటితో నాకు గొడవ, ఆడితో మాట్లాడమాకు, ఆడి మామూలుడు కాదు, నా గురించి మొత్తం బ్యాడ్ చేస్తాను అని చెప్తాడు. అంతకుముందు ఆయనతో నువ్వు మంచిగా ఉంటావు. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, నా తమ్ముడు ఉన్నాడు, వాడితో నేను మంచిగా వాడితో ఉన్నప్పుడు పక్కనోడికి మంచిగా చెప్పి, ఇదిగో నా తమ్ముడు మంచోడు, ఆయన మంచిగా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, మంచిగా ప్రార్థన చేసుకుంటాడు, చర్చకు వస్తాడు, పాటలు పాడతాడు అని చెప్తాను. ఒకవేళ చిన్న గొడవ వచ్చింది అనుకోండి, ఆడిన తమ్ముడు రావు,
ఆడు ప్రార్థన చేయడం ఏం చేయడు, యాక్షన్ చేస్తాడు. పాటలు పాడే అందరూ చూడాలని పాటలు పాడతాడు. ఇదే కదా మనం చెప్పేది. అంటే ఏంటి, మనుషుల్ని ఏం చేస్తున్నామంటే పరిస్థితిని తగ్గట్టు వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం. అది దేవుడికి నచ్చదు. ఒకవేళ నా తమ్ముడు నా చంప మీద కొట్టాడు అనుకో, వాడికి వేయడం చంప చూపించాలి. అది క్రైస్తవం. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే ఇక్కడ నా తమ్ముడు నన్ను ద్వేషించినా కానీ వాడిని నేను ప్రేమించాలి. అది క్రైస్తవుని యొక్క ఐడెంటిటీ. ఇప్పుడు నేను క్రైస్తవునిగా పిలువబడాలంటే నా చేతిలో బైబిల్ ఉండో, మెల్లో సిలువ లాకెట్ వేసుకునే కాదు, క్రీస్తు యొక్క ప్రేమను ప్రతిబింబించడం నిజమైన క్రైస్తవం. కాబట్టి ఈరోజు సంఘంలో మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తోటి విశ్వాసంతో మనం ఎట్లా ఉన్నాం. సంఘంతో మనకు శ్రమ వచ్చినప్పుడు, యుద్ధము మన మీదకి వస్తున్నప్పుడు, సాతాను మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, మరి సంఘంతో కలిసి ప్రార్థన చేసే శక్తి లేదా ఆలోచన, బుద్ధి మనకున్నదా అని ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు సంఘంతో ప్రార్థన చేసినప్పుడు. మరి చూసుకున్నట్లయితే ఆదిమ సంఘంలో పేతురు చెరసాలలో వచ్చినప్పుడు పేతురు ప్రార్థన చేసుకున్నాడు. చెప్పండి నాకు, చెరసాలలో ఉన్నప్పుడు అయ్యా నన్ను ఎక్కడి నుంచి తప్పించని పేతురు ప్రార్థన చేసుకున్నాడా? ఎవరు ప్రార్థన చేశారమ్మా? సంఘం ప్రార్థన చేసింది. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? ఉంటే ఉంటా, పోతే పోతా, దేవుడు ఉంటే దేవుడు నాకు పరిచయం ఇస్తారు, అది చేస్తాను. పోయానంటే ఆయన దగ్గరికి పోతున్నాను. ఆయన నాకు బయటకు వచ్చేసేయాలి, నేను బయటకు పారిపోవాలని చెప్పి దేవుడు నేను బతిమలాడుకోవాలి, అడుక్కోవాలి. ఎవరు అడిగారు? సంఘం అడిగింది. సంఘం అడగటం వల్ల పేతురుని ఆయన దేవదూతను పంపి జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఇచ్చి తీసుకొచ్చి జైలు దగ్గర బయటకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా దేనివల్లమ్మా? సంఘం యొక్క ప్రార్థన వల్ల. ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, సంఘం యొక్క ప్రార్థన, సంఘం యొక్క సహవాసం అనేది ఎంత ముఖ్యమో. అలాగే దానిలోనూ ఏదన్నా మనకు సమస్య వచ్చింది అనుకోండి, ఒకవేళ నాకు అనారోగ్యం వచ్చింది, ఎవరు తీర్చలేని అనారోగ్యం వచ్చింది అనుకోండి, దాన్ని నేను హాస్పిటల్కి వెళ్తా చూపించుకుంటాను, అదంతా ఓకే. సంఘంతో ప్రార్థన చేయించుకోవాలి. సంఘం దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఎట్లా శోధన వచ్చింది, నా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మరి ఇక్కడ యాకోబు పత్రికలో అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందట? స్వస్థపరుస్తుంది. ఆయన ఒక్కడే చేసుకుంటే చాలు, నేను ఒక్కడే చేసుకుంటా, నాకు నేనే కింద అని చెప్పి మనం ముందుకెళ్ళామనుకోండి, స్వస్థతలు ఏమి రావు. సంఘం ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, వారి యొక్క ప్రార్థన ఉండాలి. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనకి సంఘ సహవాసము కరెక్ట్గా ఉందా, సంఘ సహవాసము మనం కలిగి ఉన్నామని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు జీవితంలో చూసుకుంటే ఏమైంది? దేవుడు ప్రార్థన చేశాడు, సమాధానం పొందుకున్నాడు. ఏమని పొందుకున్నాడు? మీరు ఊరకొనండి, నేను చూసుకుంటా సార్. మీరు మెదకుండా చూస్తామనండి. మీరు కత్తి పట్టుకుని వాడిని యుద్ధానికి కూడా వెళ్ళవసరంలా, మీరు అక్కడికి వెళ్ళండి చాలు. ఆయన కొట్టనవసరంలా, చంపనవసరం, నేను చూసుకుంటా అన్నాడు. వెళ్ళాడు, అక్కడ నుంచున్నారు. ఏమైంది? ఫలితం ఏమొచ్చిందో చూద్దాం. ఫలితం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 23వ వచనము 27వ వచనము ఒకసారి చూద్దాం. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపరస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చాలా ఎక్కడ మీరు ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు యుద్ధం చేసినట్టు అక్కడ కనిపిస్తుంది. 3 వచ్చారు వాళ్ళు చంపడానికి, ఎవరు యోధావారిని చంపడానికి 3 వచ్చారు. 3 రాజ్యాలు చంపాల్సిన వాడిని వదిలేసి ఆలనాలు కొట్టుకుని చచ్చిపోయారు. అర్థమైందా? ఇప్పుడు చంపాల్సిన వాడిని వదిలేశారు. ఇక ఆలనాలు ఐక్యంగా వచ్చిన వాళ్ళు ఏమంటే వాళ్ళ కాళ్ళ గొడవలు అయి చచ్చిపోయారు. అది దేవుని యొక్క కార్యం అంటే. ఇప్పుడు నీ మీదకి వచ్చే శత్రువుని ఆయన నీ దగ్గరికి రానట్టే కాకుండా ఆయన నాడే పొడుచుకుని చచ్చిపోయేలాగా చేస్తాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము టెన్షన్ పడద్దు, టెన్షన్ తీసుకోవద్దు. ఎక్కువ టెన్షన్ తీసుకున్నారనుకోండి మొహం మీద ముడతలు వస్తాయి. చెప్తాను, మొహం మీద ముడతలు వస్తాయి. ఎక్కువ టెన్షన్ తీసుకున్నారనుకోండి హార్ట్ అటాక్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, హాస్పిటల్లో జరగాలి ఎక్కువ. అందుకని మెల్లగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మనిషికి లోకంలో ఉన్నవాడికి సంఘస్థులకి తేడా ఏంటంటే వాడి దగ్గర లేదు, నీ దగ్గర ఉంది. ఏంటంటే ఎవరు? క్రీస్తు. వాడి దగ్గర లేడు, నీ దగ్గర ఉన్నాడు. నీ దగ్గర ఉన్నాడు కాబట్టి నీకు ప్రశాంతత ఉంటుంది, నీకు శాంతి సమాధానం ఉంటాయి. ఆత్మ యొక్క ఫలం అదే, ప్రేమ, దీర్ఘశాంతం. ఇంకా మీరు చూసినట్లయితే చాలా ఉంటాయి.
అది కలిగి ఉంటాడు. కాబట్టి క్రైస్తవ్యం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నాకు శ్రమ వస్తుంది బాబోయ్, నేను చచ్చిపోతున్నాను బాబోయ్ అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని దాని గురించే ఆలోచిస్తా, దాని గురించే మరి కలహపడతా, ఇంకా దాంట్లోనే పడిపోయి ఏడుస్తున్నామంటే జాగ్రత్త. ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. నువ్వు క్రీస్తులో నిజంగా ఉన్నావా? క్రీస్తులో మనం ఉన్నావా నిజంగా? క్రీస్తు నీ దగ్గర ఉన్నాడు. అయ్యా, సర్వాన్ని చేసిన వాడు నీ పక్కన ఉండగా నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు తలగొట్టుకుంటున్నావు? నువ్వెందుకు చుట్టు పిక్కుంటున్నావు? సర్వాన్ని చేసిన వాడు నీ పక్కన ఉన్నాడు కదా, ఎందుకు బాధపడుతున్నావు? కాబట్టి ఎప్పుడైతే అది గ్రహింపు ఉండిదో మనకు ప్రశాంతంగా ఉంటాం. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు, ఇక మనందరికీ తెలుసు, అన్నీ కోల్పోయాడు. కానీ దేవుడిని దూషించలా, ప్రశాంతంగా ఉన్నాడు. ఏదైనా కానీ ఒకవేళ చావు వచ్చిద్దా తీసుకొని, నా పిల్లలు పోని, నేను ఇప్పుడు దాకా బతుకున్నాను, ఊపిరి పీల్చుకున్నా కదా, నా దేవునికి స్తోత్రం, ఆయన నామానికే ఏం కలగాలి? మహిమ కలగాలి అని చెప్పి జీవించాను. ఇది మర్చిపోతాను క్రైస్తవులు, ఇది మర్చిపోతాను క్రైస్తవులంగా. ఏంటంటే దేవుడు నాకు తోడున్నాడన్న విషయాన్ని మర్చిపోయి ఊర్లో ఉన్న టెన్షన్ల మొత్తం, ఊర్లో ఉన్న బాధలు మొత్తం ఏం చేస్తున్నాం? మన నెత్తి మీద పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాలండి. ఇప్పుడు ఎదురింటోడు ఏదైనా బైక్ కొనుక్కున్నాడు అనుకున్నాము, లేదంటే ఏదైనా నగ కొనుక్కున్నాడు అనుకోండి, ఏదైనా లాకెట్టో లేదంటే చైనో కొనుక్కున్నాడు అనుకోండి, మనకి ఆడెందుకు కొనుక్కున్నాడు, ఆడికి దేవుడు ఆశీర్వదించాడు, ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, పని చేసుకో, మంచిగా పని చేసుకెళ్తాడు. ఆళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తాం మనం? ఇది ప్రస్తుత క్రైస్తవ్యంలో జరుగుతుంది. లోకంలో ఉన్నదే క్రైస్తవంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రైస్తవునికి లోకస్తునికి తేడా ఉండాలి. ఒకవేళ ఆ మెల్లో చైన్ వేసుకోవటానికి దేవుడు ధన్యత ఇచ్చాడు, నీకు మెడ ఇచ్చాడు, నీకు బతకడానికి తలకాయ ఇచ్చాడు, గాలి పీల్చుకోవడానికి ముక్కు ఇచ్చాడు, సర్వ శరీరాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కానీ నాకు లాకెట్ లేదు, నాకు గాజులు లేవంటే అట్ట దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి ప్రశాంతంగా, అయ్యా నీ చిత్తం, ఒకవేళ నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, నీ నామానికి. అది క్రైస్తవ లక్షణం. ఇక్కడ అలాగే దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు యూదా వారితో, అయ్యా మీరు గాబరా పడమాకండి, టెన్షన్ పడమాకండి, నేను మీకు జయాన్ని ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను. అయితే ప్రతిఫలం ఏమొచ్చింది? వాళ్ళు కొట్టుకుని వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తామో అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు దాని నుంచి సమాధానం పొందుకుంటాడు. ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, శత్రువు నీ కుటుంబం మీద ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు, దాంట్లో దేవుడిని ఖచ్చితంగా సహాయం దయచేస్తాడు. ఇప్పుడు మరి ఇక్కడ చెప్తున్నట్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం అంటే ఒక రోజు కడుపు మార్చేసుకుని కూర్చోవడం కాదమ్మా. దేవా, నేను తినే తిండిని కూడా త్యాగం చేసి నీ సన్నిధి కోసం, నీ ప్రేమ కోసం, నీ యొక్క సమాధానం కోసం నీ దగ్గర ఉంటానని చెప్తాను దేవునికి. అదేదో ఉపవాసం అంటే ఇంకా జ్యూసులు తాగటం, టిఫిన్ చేసి కూర్చోవటం, అది ఆ ఉపవాసం అనుకుంటారో అది మన విజ్ఞతకు వదిలేసుకున్నాం. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దేవునికి మనం సంపూర్ణంగా ఇస్తున్నామా. ఒకవేళ నాకు ఉపవాసం ఏదో సంఘంలో పెట్టారు అనుకోండి, ఉపవాస గణం పెట్టిన తర్వాత ఆకలి కడుపు మండిపోతుంది. అయినా ఏంట్రా బాబు ఇది ఉపవాసం అంటారు, నాకేమో ఆకలి వేస్తుంది, నేను తినకూడదు అంటారంట. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే మీకు ఆకలిస్తే తినమ్మా, తప్పులేదు. ఎందుకంటే ఆలీల కోసం నీ కడుపు మార్చుకోవటం కన్నా నువ్వు తిని దేవుడి నామం మహింపరచడం మంచిది. దేవుని వాక్యాలని చెప్తాను, నువ్వు ఎవడన్నా ఉపవాసం ఉండి ఆయన నామాన్ని మహింపరిస్తే ఇంకొకరు తిని ఆయన నామాన్ని మహింపరుస్తాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నీకున్న సర్వస్వం, నీకున్న తిండిని ఏదైతే ఉందో, నీకున్న ఒక పూట భోజనాన్ని త్యాగం చేసి ఆయన దగ్గర కూర్చుంటావో అది దేవునికి చెప్తాం. అయ్యా నీ కోసము నేను ఇట్లా ఉన్నాను, నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను, నాకు సమాధానం ఇవ్వన్న దృక్పథంతో అని యొక్క తలంపుతో మనం చేయాలి. కాబట్టి ఈసారి ఇప్పుడు మనం చేసేటప్పుడు ఒకవేళ ఆకలిస్తే ఆనందం, ఒకవేళ నిజంగా కుటుంబంలో శ్రమ వచ్చింది అనుకోండి, దానికోసం నా కుటుంబంలో శ్రమ వచ్చింది, నా దేవుడు నాకు సమాధానం ఇవ్వాలని చెప్పి దానికోసం ఉపవాసం ఉన్నాను, దానికి తప్పులేదు. ఏదో నామకార్థంగా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా నేను ఉన్నా అని చెప్పి అట్లా అనుకోమాట. ఎందుకంటే దేవునిది పూర్ణం దేవునికి ఇవ్వాలి, సగం దేవునికి ఇచ్చి సగం లోకానికి ఇస్తానంటే అది కుదరదు. కాబట్టి ప్రతిఫలం పొందుకున్నారు వాళ్ళే కొట్టుకొని చంపారు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దేవునికి ఎప్పుడైతే సంఘంతో కలిసి ప్రార్థన చేస్తారో, నీ కుటుంబం మీద వెలుబడి చేయించిన శత్రువుని దేవుడు మరి నీకు శక్తిని
వాడిని ఎదిరించేందుకు శక్తినిస్తాడు. మీరు ఎఫెసీయుల పత్రిక 6 అధ్యాయం 10 నుంచి చివరి వరకు చూసుకున్నట్లయితే తీయవసగా దాంట్లో సర్వాంగ కవచం గురించి చెప్తాడు దేవుడు. మరి పౌలు సర్వాంగ కవచం గురించి చెప్తాడు. శత్రువుని ఎదిరించాలంటే ఖచ్చితంగా సర్వాంగ కవచం కావాలి, కవచం కలిగి ఉండాలి. అది కొట్లో దొరికేది కాదు, దేవుని వాక్యంలో ఉండేది. అది విశ్వాసమును డాలు పట్టుకోవాలి, వాక్యమును ఖడ్గాన్ని పట్టుకోవాలి, ఇంకా మీరు చదివినట్లయితే చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ కలిగి ఉంటేనే సాతాన్ని ఎదిరించడానికి మనం ముందుకు వెళ్ళాలి. లేదు ఏమి లేకుండా వాక్యం చదవకుండా చర్చికి రాకుండా ప్రార్థన చేసుకోకుండా రారా సాతాన్ని నిన్ను ఎదిరిస్తా అంటే కుదరదు, పడేసి తొక్కేస్తాడు. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం, అపోస్తుల కార్యంలోనే ఉంటుంది. ఏంటంటే పౌలు స్వస్థతలు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారి నామములో. పౌలు కూడా చేస్తున్నాడుగా మనం కూడా చేద్దామని చెప్పి ఒక గుంపు తయారైంది. వెళ్తున్నారు, ఒక దెయ్యం పట్టిన తీసుకొచ్చి రూమ్లో పెట్టుకున్నారు. యేసుక్రీస్తు నామంలో నీలో నుంచి సైతాను పోవును గాక అన్నాడు. ఇప్పుడు పౌలు అంటే దేవుడు అభిషేకం ఉంది, ఆత్మ ఉంది, ఆయన దేవుళ్ళలో ఉన్నాడు కాబట్టి ఆయన పోవంటే పోయింది భయపడి. యేసుక్రీస్తు వారి నామం బయట ఎలా ఏముంది, యేసుక్రీస్తు నామంలో నీలో ఉన్న సైతాను పోవును గాక అన్నాడు. ఏదిరా పోయేది, ఎక్కడికి పోయేది అని చెప్పి ఉన్న వాళ్ళ పెచ్చగొట్టుడు కొట్టి. మీరు బైబిల్లో చదివినట్లయితే ఇంకేముండిద్దంటే వాళ్ళంట బట్టలు చింపి మరి కొట్టిందంట, ఓడ తీసి మరి కొట్టింది. ఇంకా నేను మీకు ముందు చెప్పలేకపోతే నేను చెప్పలేను, కానీ బట్టలు ఓడ తీసి మరి కొట్టిందంట. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుణ్ణి నిజంగా ఎరిగిన వారు, దేవుణ్ణి కలిగిన వారు దేవుని కార్యాలు చూస్తారు. సర్వాంగ కవచం కలిగి దుష్టుని ఎదిరిస్తే వాడు మనం ముందు నిలవలేడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకున్నాము, దేవుల్లో యుద్ధము దేవుల్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన అనేది మనకి ఒక ఆయుధంగా, మనకు ఒక మార్గంగా శత్రువుని ఎదిరించడానికి కనబడుతుంది. ఎట్లాగైతే యోధా వారు జయం పొందుకున్నారు, మరి యెహోషాపాతు వలె మనం ఉన్నామా? మన జీవితాలు ఉన్నాయా? మన సంఘంలో ఉన్నవారు ఉన్నారా? మన సంఘం ఉందా? మన బిడ్డలు ఉన్నారా? మీ భార్య మీ భర్త ఉన్నాడా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషాపాతు వంటి ప్రార్థన కావాలి. యెహోషాపాతుతో పాటు సంఘం కూడా అలాగా నేర్చుకున్నానికి సహాయం దేవుడు దయచేయాలని చెప్పి కోరుకున్నాం. మరి మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు? పేరేం పేరమ్మా? యెహోషాపాతు. మీకు ఇదంతా నేను ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను కదా, అదేంటంటే క్రమ పద్ధతిలో చెప్తున్నాను. మొదట యెహోషాపాతు, తర్వాత ఆయన తర్వాత వచ్చిన తరం, తర్వాత ఆయన తర్వాత వచ్చిన తరం గురించి చెప్తున్నాను. మీకు అటు ఇటు కాకుండా మీకు లైన్లో చెప్తున్నాను. యెహోషాపాతు తర్వాత నెక్స్ట్ వేరే వ్యక్తి, తర్వాత వ్యక్తికి వెళ్ళే ముందు మీకు చిన్న ఆ వ్యక్తి గురించి, ఆ యొక్క కాలం గురించి మీకు చెప్తాను. యెహోషాపాతు మంచిగా రాజ్యాన్ని ఏలాడు, అంత మంచిగా జరిగింది. అయితే తర్వాత ఆయన మనవళ్ళు ఉంటారు, ఆయన ముని మనవళ్ళు ఉంటారు. వాళ్ళ తరంలోకి వచ్చేసరికి ఏంటంటే దేవునికి అవిధేయులుగా జీవించారు, దేవుని విసర్జించారు, లోకాన్ని అనుసరించారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి వారి మీద విరక్తి పుట్టింది. నేను ఎంచుకున్న జనము, నేను పేరు పెట్టి పిలుచుకున్న జనము, వీరు నాకు విరోధంగా కాలిచ్చారు, నాకు మడమైన వారు నాకు విరోధంగా వీరు జీవిస్తున్నారని చెప్పి దేవుడు ఏం చేస్తారంటే ఒక రాజ్యానికి యోధా జనాంగాన్ని అప్పగిస్తాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని వేరే రాజ్యానికి ఇస్తాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యోధా జనాంగం గురించి మనం మాట్లాడుకుందాం. మరి యోధా జనాంగాన్ని ఒక రాజ్యానికి అప్పగిస్తాడు. ఆ రాజ్యం పేరు ఏంటంటే బబులోను. పేరేమా? బబులోను రాజ్యానికి, ఆ బబులోను రాజుకి మరి ఉన్న యోధా జనాంగాన్ని బానిసలుగా అప్పగిస్తాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే నెబుకద్నెజర్. పేరేం పేరమ్మా? నెబుకద్నెజర్ని ఎక్కడ చూస్తాం మనం ఎక్కువగా? బైబిల్లోనే చూస్తాం, దానియేలు గ్రంథంలో చూస్తాం. మరి నెబుకద్నెజరు ఉన్న యోధా జనాంగాన్ని తీసుకువెళ్ళి బానిసలుగా తీసుకువెళ్ళిపోతాడు. బానిసలుగా తీసుకువెళ్ళక ముందు యోధా జనాంగానికి ఏం చేశాడంటే దేవుడు, మిమ్మల్ని శ్రమలోకి నెడతాను, మీరు నా యుద్ధం నుంచి దూరంగా వెళ్ళిపోయారు, మిమ్మల్ని మరి బానిసలుగా తీసుకువెళ్తాను, మిమ్మల్ని నా త్రోవలో లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టేసి మీ చేయి విడిచిపెట్టేస్తానని చెప్పి దేవుడు 70 సంవత్సరాలు, చాలా వరకు ఇంకా 70 కన్నా ఎక్కువ సంవత్సరాలు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా హెచ్చరించడం అనేది జరిగింది. మీరు ఇర్మియా గ్రంథం చదివినట్లయితే ఇర్మియా గ్రంథంలో తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఆయన బతికినంత కాలము ఇర్మియా చెప్తానే ఉన్నాడు, అయ్యా మీరు మార్గములు మంచివి కాదు, దేవుని విసర్జించారు, మీ మార్గము వల్ల యెహోవా నిజమైన దేవుడైన యెహోవా వైపు మీ కళ్ళు వైపు చూడండి, ఆయన వైపు నడవండి అని చెప్పినప్పుడు ఒక్కడ కూడా వినలే. అలాగే సంఘాల్లో కూడా లేదా ప్రస్తుతం ఉన్న జీవితాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం.
క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది, కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందలేకపోతున్నారు, చాలా మంది పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఉగ్రత ఎలా వస్తుందంటే, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనము నరకంలోకి వెళ్తారు, ఎవరైతే రక్షణ లేదు వాళ్ళు అలాగా వెళ్తాం. కాబట్టి ఇక్కడ నేను యోధా వారి గురించి చెప్తున్నాను. ఇర్మియా ఆయన బ్రతికినన్ని సంవత్సరాలు వాళ్ళు హెచ్చరిస్తున్నాను, అయ్యా మీ మాటలు మార్చుకోండి, మీ చూపులు మార్చుకోండి, మీ నడతలు మార్చుకోండి అన్నప్పుడు ఒక్కడు కూడా వినలేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారిని చెరలోకి అప్పగించేశాడు, బబులోను రాజ్యం చెరలోకి అప్పగించాడు. అక్కడ ఉన్న వాళ్ళలో నలుగురు పిల్లలు, నలుగురు యవనస్తుల్ని దేవుడు ఎంచుకున్నాడు ఆయన సేవకి. ఎంచుకున్నప్పుడు ఆ పేర్లు మీరు చెప్తారమ్మా? షడ్రక్, ఇంకా దానియేలు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఇంకా దానియేలు. ఆ నలుగురు యవనస్తుల్ని దేవుడు ఆయన యొక్క పరిచర్యకి ఎంచుకున్నాడు. పరిచర్యకి ఎంచుకున్న తర్వాత ఏం చేశారంటే, మీకు తెలిసి షడ్రక్, మేషక్, అబేద్నెగోకి ఏం జరిగిందో, రాజు యొక్క విగ్రహానికి మొక్కం అన్నారు. తర్వాత అగ్నికొండంలో పడేస్తే నలుగురు అయ్యారు. దేవుని దూత అలా కావాలండి క్షేమంగా వారిని బయటికి తీసుకొచ్చాను. ఇదంతా మీకు తెలుసు. తర్వాత దానియేలు గురించి కూడా తెలుసు. దానియేలు ఏం చేస్తాడమ్మా? సింహాల బోన్లో పడేస్తాడు. సింహాల బోన్లో పడేసిన తర్వాత దానియేలు ఏమైనా చచ్చిపోయాడా? లేదు. దానియేలుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తర్వాత మరి దానియేలు మీద తప్పుడు సాక్ష్యం పలికారని, తప్పుడుగా మరి ఆయన గురించి సాక్ష్యం చెప్పారని మరి ఏం చేస్తారంటే, రాజు ఏం చేస్తారంటే ఆయన మీద తప్పుడు సాక్ష్యం పలికిన వారందరిని తీసుకొచ్చి సింహాల కోపులో పడేస్తారు. వాళ్ళు పడేలోపు సింహాలు పైనుంచే తినేసి మొత్తం వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలతో సహా మొత్తం నాశనం చేసేస్తారు. ఇదంతా మనకు తెలుసు. తర్వాత అది ఎక్కడి వరకు ఉంటుందంటే, దానియేలు గ్రంథం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉంటుంది. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు దానియేలు యొక్క జీవితం కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే దానియేలు జీవితం ఎటువంటిదైతే, యోసేపు, దానియేలు వీళ్ళిద్దరి మీద ఏ తప్పుడు సాక్ష్యం ఏది లేదు. అంటే వీళ్ళ మీద మత్స్యేమీ లేదు, వీళ్ళేం పాపం చేశారని చెప్పి బైబిల్ అక్కడ ప్రస్తావించడం. అంత గొప్ప మంచి సాక్ష్యం వారు కలిగి ఉన్నారు. అటువంటి దానియేలుకి దేవుడు ఒకనొక రోజు దర్శనం ఇచ్చాడు. ఏమైందంటే, దేవుడు చెప్పాడు కదా, ఇర్మియా చెప్పినప్పుడు మరి మనుషులు వినలేదు కదా, యోధా వారు విన్నప్పుడు ఏం చేశాడు? బానిసత్వంలోకి పంపించాడు. బానిసత్వంలోకి పంపించిన తర్వాత ఇర్మియాతో చెప్తాడు, అయ్యా వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత వీళ్ళని నేను మళ్ళీ యోధా రాజ్యంలోకి తీసుకొస్తాను, వాళ్ళని మళ్ళీ నేను తీసుకొచ్చి వాళ్ళని నా బిడ్డలుగా చేసుకుంటాను అయ్యా అని చెప్తాడు. అయితే అది దానియేలుకి కనిపిస్తుంది. దానియేలు దేవుడు వాక్యం బాగా చదువుతాడు అన్నట్టు. రోజుకి ఎన్నిసార్లు చదువుతాడు దానియేలు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 3 సార్లు చేస్తాడు. 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుని వాక్యం చదువుతూ ఉంటాడు. దానియేలుని ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా, ఇప్పుడు మనకు మోడీ గారు అట్లాగా ప్రైమ్ మినిస్టర్ని చేశాడు దేవుడు. ఎందువల్ల? దేవునికి ప్రార్థన చేయడం వల్ల, దేవుని వాక్యం ధ్యానం చేయడం వల్ల. కాబట్టి ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్లు అవ్వాలనుకుంటే దేవుని వాక్యం చదవాలి. మన జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుని వాక్యం చదవాలి. మన యొక్క నిజాయితీ, మన యొక్క సాక్ష్యం అనేది దేవుని వాక్యం మీద, మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అయితే దానియేలుకి దేవుని వాక్యం చదువుతుంటే, మరి నా జనులు మరి ఇక్కడ శ్రమల్లో ఉన్నారు, వారిని విమోచించడానికి దేవుడు ఏ మార్గం చూపించాడని మరి ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన కనిపిస్తుంది. 70 సంవత్సరాల తర్వాత ఎవరైతే ప్రార్థన చేస్తారో, అయ్యా మేము తప్పు చేశామని పశ్చాత్తాపడి నాకు ప్రార్థన చేస్తారో వారిని నేను విముక్తులను చేసి, నేను నా పేరు పెట్టబడిన ప్రజలు మళ్ళీ నేను నా రాజ్యంలోకి తీసుకొస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు దానియేలు మరి దాన్ని చదివి ఏం చేస్తాడంటే, దాన్ని చదువుతాడు. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను, ఒకసారి చదవమను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు 9:2-3 ఇచ్చినారు. ఒకసారి చదువు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసము ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ దానియేలు ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు మొదటి. రెండవదిగా ఏం చేశాడు? ఆయన తగ్గించుకుని గోనె పట్టా కట్టుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? అమ్మ ఎంత ప్రార్థన చేసుకున్నాడు? ఏం చేశాడు?
ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే తాను తగ్గించుకున్నాడు మొదటి, తర్వాత దేవునిలో ఆయన ప్రజల కోసము విజ్ఞాపన చేస్తూ ఉపవాసంతో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా మరి నువ్వు పిలుచుకున్న జనం ఎట్లాగా శ్రమల్లో ఉన్నారు, వాళ్ళు హింసించబడుతున్నారు, వారికి నీవు మరి విముక్తిని ఎప్పుడు చేస్తావు, విముక్తిని చేయి అని చెప్పి దానియేలు యోధా వారి పాపాలన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు. మీరు ఇంకా జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే దానియేలుకి ఎక్కడ పాపం లేదండి. మొదటి ఆరాధ్యాలు చూసుకుని దానియేలు ఎక్కడ పాపం లేదు. కానీ నేను పాపం చేసావయ్యా, మేము నీ సన్నిధి దూరంగా ఉన్నాము, మేము లోకానుసారంగా తిరిగామని ఎందుకు చెప్తున్నాడు? వారి ప్రజల యొక్క పాపాన్ని ఆయన మీద, ఆయనకు బదులుగా మరి ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. అంటే ఇక్కడ ప్రతినిధిగా ఉన్నాడు. అంటే నాకు బదులు, ఇప్పుడు మీ అందరి బదులు పాస్టర్ గారు ఎట్లయితే దేవునికి ప్రార్థన చేస్తున్నాడో అలాగా యోధా వారి అందరి బదులు దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేసి అంటాడు, అయ్యా నాకు సమాధానం దయచేయని చెప్పి అన్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఏంటో చూద్దాము. 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆయన దూతను పంపించి ఆయన యొక్క దర్శనంలో ప్రార్థన చేసినప్పుడు దర్శించి చెప్తున్నాడు, అయ్యా వాళ్ళకి విముక్తి వస్తుంది, వాళ్ళకి నేను వాగ్దానం చేసిన మెస్సయ్య ఎవరు, యేసుక్రీస్తు వారు వస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన ఈ భూలోకాన్ని ఏలుతాడని చెప్పి ఇక్కడ దాని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న తన వారి కోసం పాపం చేయకపోయినా ప్రార్థన చేస్తుంది. ఇక్కడ మన యొక్క దానియేలు యొక్క విధేయత కనిపిస్తుంది. తన వారి కోసం తనకున్న తృష్ణ కనిపిస్తుంది. తన వారు బాగుపడాలి, వారు రక్షణ పొందాలి, వారు కాపాడబడాలన్న ఆసక్తి ఎవరిలో ఉందండి? దానియేలులో ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనం సంఘంగా ఉన్న వాళ్ళము, మన కుటుంబాల్లో ఉన్న వారి గురించి, మన కుటుంబంలో రక్షణ లేని వారి గురించి, లేదా నీ ఊరిలో ఉన్న వారి గురించి, లేదా నీ మండలంలో ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేసేవారు సమాధానం పొందుకున్నాడు. ఈ రోజు సమాధానం పొందుకునేందుకు నువ్వు నేను దానియేలు వంటి విశ్వాసం, దానియేలు వంటి ప్రార్థన మనం కలిగి ఉన్నామని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే మనలో మనం మార్చుకుని దేవుని సన్నిధిలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఫలితం ఏంటంటే, ఫలితం చూసుకున్నట్లయితే ఫలితం ఏమని ప్రార్థన చేశారమ్మా దానియేలు? తన వారికి రక్షణ కావాలి, ఇంకా విముక్తి, బానిసత్వం నుంచి విముక్తి కావాలి. దేవుడు ఫలితం ఇచ్చాడు. మీరు చూసుకున్నట్లయితే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 2 నుంచి 2-3 వచనం ఒకసారి చదవండి. 1-2-3. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందున్న దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తన మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేములకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. చాలా ఇక్కడ చూస్తున్నట్లయితే దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు సమాధానం వచ్చింది, దేవుడు వాళ్ళని పంపించేశాడు, ఫలితం వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే యోధా వారందరూ మరి పారసీక రాజైన మరి కోరేషు ఏలుబడిలో వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చి యెరూషలేముకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దానియేలు యొక్క ప్రార్థన, మరి ఆయన వారి మీద ఏలుబడి చేస్తున్న శాపం ఏదైతే ఉన్నదో ఇశ్రాయేలు మీద, వారి దేవునికి అవిధేయతగా జీవించినప్పుడు దేవుడు శాపాన్ని ఇచ్చాడు. 70 సంవత్సరాలు మీరు బానిసత్వంలోకి వెళ్ళి తోసేశాడు. దేవుడు దానియేలు ప్రార్థన ద్వారా శాపాన్ని తొలగించి దేవుడు వారికి విముక్తి చేశాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థన వల్ల మన చుట్టుపక్కల ఉన్నవారు కానీ, నీ ఇంట్లో ఉన్నవారు కానీ, నీ సంఘంలో ఉన్నవారు కానీ రక్షణ పొందుకున్నారా? ఇప్పుడున్న సమయంలో ఏంటంటే మనిషికి ఏది శాపం అంటే రక్షణ లేకపోవడమే శాపం.
రక్షణ లేకపోవడమే శాపం. బాప్తిస్మం తీసుకోకుండా దేవుని సన్నిధిలో ఉండకపోవడమే శాపం. అది అటువంటి శాపంలో నీ కుటుంబస్తుల్లో ఉన్నారేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుందామండి. ఎవరన్నా వచ్చి అయ్యా లేదా అమ్మా నా గురించి ప్రార్థన చేయమ్మా, మా బిడ్డ రక్షణ పొందాలి, వాడు లోకంలో ఉంటున్నాడు, ప్రార్థన చేయమ్మా అంటే సగటు యావరేజ్ క్రిస్టియన్ యొక్క మెంటాలిటీ. కొంతమంది సరేనమ్మా ప్రార్థన చేద్దాం అని చెప్పి మంచిగా ప్రార్థన చేస్తారు. ఇంకొకరు అట్ట కాదు, ప్రభా వాళ్ళు రక్షణ పొందితే ఆడు బాగుపడిపోతాడు, ప్రభు వాడు రక్షణ పొందు, ఆ రక్షణ వస్తానే ఇప్పుడు మొన్నటిదాకా అందరు తిట్టుకున్నాడు, ఇప్పుడు రక్షణకు వస్తే నీ సంఘాన్ని పాడు చేస్తాడు, వాడు రక్షణలోకి రాకూడదు ప్రభు అంటే ఏంటి? మనము ఏం చేస్తాం అంటే రక్షణలోకి వచ్చే ఆత్మని ఏం చేస్తాం, వెనక దోస్తాం. ఇప్పుడు సంఘం పాడైపోద్ది ప్రభు, సంఘం నాశనం అయిపోద్ది ప్రభు, వాడు రాకూడదు ప్రభు అని అసలు మనం ఎందుకు ప్రార్థన చేయలేదు సార్? వాడికి మన గొడవలు ఉంటే మనం ప్రార్థన చేయడం కోసం, అవునా కదా? ఎదుటివాడితో మనకు గొడవలు ఉంటే వీడెందుకు రావాలి, వీడెందుకు బాగుపడిపోవాలన్న వ్యక్తిత్వం మనిషిలో ఉంటుంది. క్రైస్తవుడికి అట్లా ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నాను, మనిషి వేరు క్రైస్తవుడు వేరు. ఇక్కడ మనిషి వేరు క్రైస్తవుడు వేరు. మనిషి లోకంలో ఉన్నాడు, దేవుని బిడ్డ, వాడు దేవుని రాజ్యానికి వారసుడు, రాజు అయి ఉన్నాడు. మీరు రాజకుమార్తెలు అయినారు, మగవాళ్ళు రాజులై ఉన్నారు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనము మన వారి కోసం ప్రార్థన చేసేవారు. ఇక్కడ ఒక చిన్న వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. 3 వ్యక్తులు, ఒక వ్యక్తి నాయకుడిగా ఉండి 2 వ్యక్తులు నడిపించాడు. ఆ 2 వ్యక్తుల వల్ల 2223 మంది రక్షణ పొందారు. ఆ వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేసి 3 వ్యక్తులకు వెళ్దాం. కాబట్టి 1864 సంవత్సరం అంటే దగ్గరగా 200 సంవత్సరాలు తీసుకోండి. 200 సంవత్సరాల క్రితం అంటే మనకు స్వాతంత్రం రాలేదు. మన కోసం మరి దేవుడి రక్షణ కావాలి. మనుషులకి ఎవరు రక్షణ లేకుండా ఉన్నారు, వారిని దేవుళ్ళకి నడిపించాలన్న ఒక వ్యక్తి వచ్చాడు. వేరే దేశం ఆయన, మనోడు కాదు. వచ్చి దేవుని వాక్యం చెప్తున్నాడు. సంవత్సరం పాటు పరిచర్య చేశాడు. వాక్యం చెప్తున్నాడు, కోటలు పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడు కూడా మారు మనసు పొందన్నాడు. ఎందువల్లంటే వారి మీద లోకము ఏలుబడి చేస్తారు. లోకం యొక్క శాపము వారి మీద ఉన్నది. మీరు గలతీలకు రాసిన పత్రిక చూసుకున్నట్లయితే, గలతీలకు రాసిన పత్రిక మీరు మీరు తర్వాత చూసుకోండి. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఏంటంటే